తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో దున్నిండ్రు సాలీరువాలు, ఎక్కువ వండిస్తారట పంట పొలాలు. పార్టీలల్లా బాహుబలి వేట, ఇంకింత దక్కింది పబ్లిసిటీ పాట. పన్ను కట్టలేదని ఇండ్లకు తాళం, లేకుంటే మునిగిపోతుందేమో భూగోళం. ఎండల నిలబడ్డ సత్తి, పొద్దుగాలు లేచిన సంధి ఎంత పొలిపేది అలుగుతలేరు అంట అని ఇంటి రేకులని వీక్ పడేసిన. ఇంటి ఓనర్ గారు అయితే జర్ర సేఫ్ కూడా పోగ చేసుకొని ఇస్తలేడు. ఒరే ఇదేం కాలంరా అనంటే బాహుబలి కాలం అని అనేటట్టే ఉన్నారు పోరగాళ్ళు. హీరోల కాంచెలి షురువు చేస్తే లీడర్ల దాకా అందరూ బాహుబలి బాహుబలి అని కలవరియవట్రి. బాహుబలిని కట్టప్పే చంపిండా, ఎందుకు చంపిండు, ఎవరు చంపమన్నారు అని మొన్నటి దాకా మాట్లాడుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు సీజన్ మొత్తం మారింది. మాహిష్మతి సామ్రాజ్యంలోకి వెళ్ళి తెలంగాణ రాజకీయంలోకి దుంకిండు బాహుబలి. రాజమౌళి సారే పుక్కడికి పబ్లిసిటీ కొట్టేస్తాడు అనుకుంటే ఆయన కూడా ఊహించనంత పబ్లిసిటీ తెస్తుండ్రు. ఏమో ఈ ఊపుల బాహుబలి 3 కూడా తీస్తాడేమో మరి. పెద్దలు జానారెడ్డి గారు సినిమాలు చూస్తారో లేదో తెలియదు గాని బాహుబలి సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ కంటే ఎక్కువ పబ్లిసిటీ తెచ్చిండు. ఏ మూడ్లుండి మా పార్టీకో బాహుబలి వస్తాడు అన్నడో గాని తెలంగాణలో ఏ ఇద్దరు లీడర్లు కలిసినా రాజకీయ బాహుబలి ముచ్చట్లే. కట్టప్పలుండే కాంగ్రెస్ పార్టీలకెళ్లే బాహుబలి ఉడతాడా, లేకుంటే బయటి పార్టీలకెళ్ళొస్తాడా? గా లీడర్ అంటావా, గీ లీడర్ కావచ్చునా అని బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపిండో తెలుసుకునేదానికంటే ఎక్కువ రాజకీయ బాహుబలిని దేవులాడుతుండ్రు. కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి కావచ్చు బాహుబలి, చాలా మంది బాహుబలి ఉన్నారు. ఎవరు వస్తారో ముందు ముందు తెలుస్తుంది. కాంగ్రెస్ బాహుబలి ఎవలో ఎలక్షన్ల ముంగట తెలుస్తదంటున్నాడు ఎమ్మెల్యే వెంకట్రెడ్డి అన్న. కాంగ్రెస్ వాళ్ళంతా కన్ఫ్యూజన్లు ఉన్నారు గాని గా బాహుబలి ఎవలో మన అంబర్పేట హనుమంతనకు తెలుసునట. చెప్పన్న ఎవలో? నా నజర్లో నేనే అంట. ఎందుకు బాహుబలి కావద్దు అంట? అరే భార్య ఉన్నదేమిరా బాబు, నువ్వే బాహుబలా? ఆయంత కత్తి పట్టుకొని తిరుగుతావా ఏంది? అయినా ఇలేకర్లకు చెప్తే ఏం లాభం సారు, మీ పార్టీ మీటింగ్ లో చెప్పాలి గాని ఆఖరికి కామ్రేడ్లు కూడా బాహుబలినే కలవరిస్తుండ్రు. కాబట్టి రాష్ట్రానికి బాహుబలి సామాజిక న్యాయం అనే ఎజెండా మాత్రమే. అందరూ బాహుబలిని ఒక మనిషి అనుకుంటుంటే ఎర్రన్నలు మాత్రం అదో ఎజెండాగా చేసిండ్రు. ఇక కారు గుర్తు కడియం సారు కూడా ఖతర్నాక్ డైలాగ్ వేసిండు. మా కేసీఆర్ మా నాయకుడే బాహుబలి బిడ్డ, ఎవడన్నా బాహుబలికి ఎదుర్కొస్తే ఆగమైపోతారు, జాగ్రత్త అని చెప్పి. తెలంగాణలో కేసీఆర్ సారే బాహుబలట. ఇక మొన్న మోడీ సార్ కూడా మన బాహుబలిని తలుసుకునే గల్లీ లీడర్లకెళ్ళి ఢిల్లీ లీడర్ల దాకా అందరూ బాహుబలినే కలవరిస్తుండ్రు. జక్కన్న జక్కిన బాహుబలి సినిమాల ముగింపు ఎట్లుంటదో ఓ నెల రోజులైతే తెలిసిపోతుంది. కానీ పెద్దలు జానారెడ్డి గారు చెప్తున్నగా రాజకీయ బాహుబలి ఎన్నడు బయటికి వస్తాడో, ఈ సినిమాకు శుభం కారట్ ఎట్లా పడుతుంది అనేది మాత్రం బాహుబలి సినిమా కంటే ఎక్కువనే సస్పెన్స్ ఉంది పో. అప్పుడప్పుడు మన ఇంటి పక్కలతో మనకు పంచాయతీలు అవుతుంటాయి. మా ఇంటి ముంగట చెత్త ఎందుకు వేసిండ్రు, మీ కోడి మా పెరట్లు వచ్చి ఇత్తులు ముక్కుతుంది, మోర్ నీళ్ళు మా జాగిలిడ్చి పెడుతున్నారేంది? ఇట్లా ఇద్దరు నడుమకు మూడో ఇంటోళ్ళు వచ్చి ఏదో సంధాయించిపోతాడు. పక్కింటోళ్ళతోనే కాదు అప్పుడప్పుడు ఇంట్లో కూడా అవుతుంటాయి. కాకుండా అంత ఈజీగా బయట పెట్టుకోరు, నలుగుట్ల పడితే నాదానైతామని. సేమ్ ఇట్లనే రాజకీయాలలో కూడా జరుగుతుంటాయి. 2 పార్టీల లీడర్ల నడుమనే కాదు, అప్పుడప్పుడు ఒకే పార్టీల ఇద్దరు లీడర్ల నడుమ కూడా పురిగలవకపోవచ్చు. గీ ఇద్దరు గులాబీ లీడర్లు తెలుసు కదా, ఈసారు ఎంపీ జితేందర్ రెడ్డి, ఈయన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్న. ఇద్దరు పాలమూరు లీడర్లే. పార్టీలకు పబ్లిక్ ని తీసుకొచ్చే కార్యక్రమంలో ఇద్దరు కలుసుకుర్రు. ఇక ఏం మాట్లాడుకున్నారో ఈయనుండ్రి. ఎంపీ సాబ్ లేదు లక్ష్మీరెడ్డికే కంపల్సరీ మంత్రి కావాలి, శ్రీనివాస్ గౌడ్కి ఇస్తే లోకల్ నాకు ప్రాబ్లం అన్నాడు అని చెప్పి ఆ లొల్లి చేసినందుకు నాకు పోయింది. అర్థమైందా సీనన్ ఏమన్నాడో? ఈయనకు మంత్రి పదవి రాకుండా జితేందర్ రెడ్డి సార్ అడ్డం పడ్డాడట. ఇంకో కొంచెం మిగిలిపోయింది నా కడపలో ఉండదు. కరెక్టే అన్న, ఇంకేముందో చెప్పన్న. 100% నీది ఆపిండి ఎంపీ సాబు అంటే నేను ఎంపీ సాబ్ హాగనట. ఒక మంత్రి కూడా చెప్పిండట ఎంపీ గారే నీకు మంత్రి పదవి రాకుండా చేసిండని. పక్క పొంటి కూసుండగా ఇలేకర్ల ముంగట గింత మాట అనే వరకు జితేందర్ రెడ్డి సారు ఒక సవాల్ ఇసిరిండు. వాడు నిజంగా నీకు నాకు పెట్టొద్దు అనుకున్నాడైతే కేసీఆర్ గారు ఎదురుగా నీకు కూర్చొని ఛాలెంజ్గా చెప్తున్నా నేను. ఒకవేళ నా నోటి నుంచి శ్రీనివాస్ గౌడ్కు మంత్రి పదవి ఇవ్వద్దు సార్ అని చెప్పి ఇట్లా నేను అన్నాడని సార్ కూడా అంటే, లేకపోతే ఆ మంత్రి కూడా ప్రూవ్ చేస్తే, ఎవరన్నా కానీ నేను అన్నా అని చెప్పి ప్రూవ్ చేస్తే, నేను చెప్తున్నా కదా
ఎంపీ పదవికి రాజీనామా చేస్తా, మళ్ళీ పాలిటిక్స్ దిగు తిరిగి చూడండి. నవ్వుకుంటూనే మాట్లాడుకున్నారు కానీ కడుపులో ఉన్నది మొత్తం ఎలా వస్తున్నారు గులాబీ లీడర్లు. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడం ఉంటది అని చెప్తారు. ఎవరిలో ఎందుకు, మన హీరో రాజశేఖర్ సార్నే తీసుకోండి, మాటలు కూడా జీవితక్కని అడిగే మాట్లాడతాడు. ఇక పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళని ఇంటర్వ్యూలు చేస్తే మా ఆవిడే నా విజయానికి కారణం, మా మేడం లేకుంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు, నేను నా పనుల్లో బిజీగా ఉంటే నా ఇల్లాల ఇంటిని చక్కదిద్ది పిల్లల మంచి చెడ్డలు చూసుకున్నది, నా అర్ధాంగి లేకుంటే నేను లేను, ఇగో ఇట్లా ఎన్నో చెప్తుంటారు. కానీ గిసొంటి డైలాగులు వీళ్ళకు వర్తించాయి. దేశంలో పెళ్లి గాని ప్రసాదులు పెరిగినట్టే పెళ్లి చేసుకొని ముఖ్యమంత్రులు కూడా పెరుగుతుర్రు. ఇప్పుడు 6 బ్యాచిలర్ సీఎంలు ఉన్నారు మన దేశంలో. ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సార్ చిన్నప్పుడే సన్యాసం తీసుకుండు. లగ్గం చేసుకోకుండా అటు దేవుని సేవలా ఇటు పబ్లిక్ సేవలా ధరిస్తుండు. ఇక మొన్ననే ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన త్రివేంద్ర సింగ్ సార్ కూడా పెళ్లి చేసుకోలే, ఆర్ఎస్ఎస్లో పనిచేసి అటెంక లీడర్ అయిండు. హర్యానా రాష్ట్రాన్ని వెళ్తున్న ఖట్టర్ సార్ కూడా బ్రహ్మచారిగానే బతుకుతుండు. అస్సాం రాష్ట్రం పెద్ద పువ్వు సీఎం సోనోవాల్లో ఒంటరోడే. పెళ్లి గాని ఈ 4 కూడా పువ్వు గుర్తు ముఖ్యమంత్రులే. ఇక ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ సార్ కూడా బ్యాచిలరే. సార్కి ఎన్నడూ పెళ్లి చేసుకోవాలే అనిపించలేదట. ఇంటామే లేదు కాబట్టే పబ్లిక్కి గింత మంచిగా సేవ చేసుకునే భాగ్యం కలిగిందని చెప్తాడు. బెంగాల్ సీఎం మమతక్క కూడా పెళ్లి చేసుకోలే. ఎర్రన్నలతోని పోరాటం చేస్తుంటే లగ్గమనే ముచ్చట్నే యాదికి రాలేదట. మొన్ననే కాలం చేసిన జయమ్మ కూడా లగ్గం చేసుకోకుండానే సీఎం అయింది. ఉత్తరప్రదేశ్ మాయావతక్క, సెంటర్ మంత్రి ఉమాభారతక్కలు కూడా పెళ్లిళ్ళు గాని పాత ముఖ్యమంత్రులే. ఇక దేశాన్ని వెళ్తున్న మోడీ సార్ గురించి మీకు తెలిసిందే. సార్కి చిన్నప్పుడే లగ్గమైంది, కానీ నిడిపోయి ఎవరు బతుకాలు బతుకుతుర్రు. అంటే మన ప్రధానమంత్రి సారు పెండ్లైన బ్యాచిలర్ అన్నట్టు. పుసుక్కున పెళ్లి చేసుకోకుంటే పెద్ద లీడర్ అవుతారేమో అనుకునేరు. దానికి నసీబ్ ఉండాలే, నసీబ్. అబ్బా ఇవాళ అసెంబ్లీ మొత్తం వ్యవసాయం ముచ్చట్ల మీనే నడిచింది. రైతులు ఎప్పుడు పొలం దున్నాలే, ఇత్తనాలు ఏం వేయాలి, మందులేం కొట్టాలి, పంటకు నీళ్ళేంది, కలుపు తీసుడేంది, పండిన పంటకు గిట్టుబాటు ధర ఎంత, బ్యాంకు లోన్లు, రుణమాఫీ, అది ఇదని ఏం లేదు. అన్ని ముచ్చట్లలో పెట్టిరు మన లీడర్లు. మరి దేని మీద ఏ లీడర్ ఏం మాట్లాడినరో అరుచుకుందామా. ఇవాళ ఎక్కువ మట్టుకు వ్యవసాయం ముచ్చట్ల మీనే నడిచింది అసెంబ్లీ. వ్యవసాయాన్ని పండగ చేస్తేందుకు ఏం చేస్తున్నది సర్కారోళ్ళు చెప్పుకొస్తే ఇంకెట్లా చేస్తే మంచిగుంటుందో ప్రతిపక్షాలు చెప్పినాయి. టైంకి ఎరువులు ఇత్తనాలు అందిస్తున్నామన్నారు వీళ్ళు. రైతాంగానికి ఏం చేద్దామని ఆవేదన ఉంది, ఆవేదనను మేము ముందుస్తున్నాను. దీన్ని ఆమోదయోగ్యంగా చేసుకొని వ్యవసాయం అనేది దండుగా కాదు, వ్యవసాయం అనేది పండుగ అనే విధంగా తయారు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని చెప్పేసి గొర్రె పిల్లల్ని వంచుతున్నట్టుగానే రైతులకు ఎడ్లనియాలి అని కోరిండు ఆర్ కృష్ణన్న. ప్రతి రైతుకు 2 ఎడ్లు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆ దిశ ఆలోచన చేస్తే బాగుంటుంది. పైసల మంత్రి ఈటెల రాజేందర్ అన్న పుట్టినరోజని కేక్ కటింగ్ చేసిండ్రు. మనందరికి కొత్త సంవత్సరం అంటే జనవరి 1 కదా. ఈ తెల్లోళ్ళది అని కొందరు ఉగాదికి వెళ్ళి కొత్త సంవత్సరాన్ని సురువు చేస్తారు. అయితే పైసల శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం అంటే ఏప్రిల్ 1 కాబట్టి మార్చి 31 దాకా ఎంత ఆందాన్ వస్తే గదే లెక్క అన్నట్టు. ఇక సర్కార్ ఆఫీసర్లకి టార్గెట్లను పెడుతుంటారు. అంటే తక్కువలో తక్కువ గింత రావట్టాలే అని ఫిక్స్ చేసి పెడతారు. ఇగేముంది మనోళ్ళు ఎవరు దొరుకుతారా అని దేవులాడుతుంటారు. పైసలు వసూలు చేసిందే లెక్క, అది ఏ పద్ధతి అనేది పట్టించుకోరు. మరి మీరు చూడబోయే ఈ వార్తల సార్లు కూడా గసుంటోలేనేమో. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీకి ఉత్తమ అవార్డు ఇచ్చుల్లా. ఆఫీసర్లు ఏమన్నా డ్యూటీలు చేసిండ్రా? ఇంటి పన్ను కట్టలేదని 2 ఇండ్లకు తాళాలేసిండ్రు, అది కూడా రాత్రి పూట. ఆఫీస్కి వచ్చి కట్టేస్తాం సార్ అని కాళ్ళ మీద పడ్డా కనికరం చూపించలేదట. చక్కగా పోయి మున్సిపాలిటీ ఆఫీస్ ముంగట్నే పోయి ముట్టించిండ్రు. ఆన్నే కూర బువ్వలు అంటుకొని తిన్నారు. ఇంటి బిల్లు ఒకళ్ళు 17,000 కట్టాలన్నట, ఇంకొకళ్ళు 3,000 కట్టలేదని గింత పని చేసిండ్రు ఆఫీసర్లు. మాకెన్నడు నోటీసులు కూడా ఇయ్యలేదు అని చెప్తుండ్రు వీళ్ళైతే. ఎటుగని పరిస్థితులు మమ్మల్ని నైట్లో తాళం వేసి మమ్మల్ని బయలుదేరగట్టు లెక్కిస్తే మేము ఎక్కడ ఉండాలి సార్? మాకు ఎంత బిల్లు కట్టకుంటే మాత్రం ఇట్లా ఇంటికి తాళాలేసి మనుషులను బయటేస్తారా? పెద్ద ఇండ్లు ఉన్న వాళ్ళకి ఏ బుద్ధి కాలేదా? వాళ్ళకి తాళం బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఏ బుద్ధి కాలేదా? కరెక్టే. వెనకకెళ్ళి ఏనుగు అయినా ఏం కాదు కానీ ముంగట్కెళ్ళి దోమ పోవద్దు. కోట్ల రూపాయలు ముంచేటోళ్ళని పట్టించుకోరు, లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళని దొరికించుకోరు. కానీ బీద బిక్కోళ్ళు అయితే అల్కగా దొరుకుతారు. ఎంతైనా నోరు లేనోళ్ళాయే, ఇక మతులు తెలియనోళ్ళాయే. అదే రాత్రి నీ ఇంటి నర్రస్ పెట్టకపోయారు సార్లు, అప్పుడు మీ కళ్ళు ఇంకా నిమ్మలవాడు.
లా 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 నల్ల నాన్న 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 లా 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 లా. ఏందిరా నీ పైత్యము? ఎండల పాటలు పాడుతున్నావేంది? ఆహా నక్క ఎప్పుడు వచ్చితివి కాదు అక్క ఎప్పుడు వచ్చితివి అంత కులసమేనా నా మేలు గోరి వచ్చినవా అక్క వందనం. కాపుకొని నన్ను ఓ మధ్యలో డోలు పెట్టుకొని 4-5 నెంటేసుకొని నాటకాలు లేకపోయినావా మంచిగా? నువ్వు కూడా ఒక హార్మోనియం పెట్టే తీసుకొని రాక ఏసీలో ఏం కూర్చుంటావు? ఎండకు పానం ఎంత మంచిగా ఉన్నారో ఎరకనా నీకు? నిజంగా మంచిగా ఉన్నది. హార్మోనియం పెట్టే కాదు, నీ చెవులోడు పెడితే హార్మోనియం సప్పుడు వస్తుంది. ఏం బాధ లేనట్టు గా ఎండలో కూర్చున్నావేంద్రా నువ్వు? ఏ బాధ లేను అనికి బువ్వ నమిలి తినుడే పెద్ద బాధ. ఏసీలో కూర్చున్నా నీకేమెరక ఎండలు ఎంత సుఖం ఉన్నదో. దా నువ్వు కూడా ఎండకు రా. రే ఆ ఎండలో కూర్చోకరా, అసలుకే కర్రెగా ఉన్నావు. నువ్వు అట్లనే కూర్చుంటావంటే మంటలు కలిసిన కర్రె పిట్టలెక్క అవుతావు. ఇంకా కాకి తెల్ల కలర్ వేస్తే అంశ అవుతుందా? పుట్టినప్పటి సంది కాకి కర్రెగానే ఉంటది. ఎండలుంటే ఏంది మండిపోతే ఏంది? నేను కర్రెగా అయినా సరే ఎండకే కూర్చుంటా. నీకేం పుట్టిందిరా? నీకు దండం పెడతారా సత్తిగా? ఎండ దెబ్బ తగిలినంటే ఆగమైతావురా. ఎండ బాగా కొడుతుంది లేవాడికెంచి. ఒక్క దిక్కే కొడుతున్నాడు సూర్యుడు. 4 దిక్కుల 4 సూర్యులు ఉన్నంటే మస్తు ఎండ కొడుతుండే. ఒరిని అవ్వ, ఒక్క సూర్యుడు ఉంటేనే మాడవలిగిపోతున్నా అంటే ఇంకా 4 ఇంటికన్నా పోయి వంటకపోరా? ఇంకెక్కడిల్లు ఇంట్లో నీడ కొడుతుంది అంట రేకులన్నీ వీకి పడేసిన. ఓనర్ గాడు వచ్చి ఒలురుతూనే ఉన్నాడు. అప్పుడే ఇక్కడ ఉరుకొచ్చినాయిగా తినే ఉసుటిగా ఎండలా. అబ్బా 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 నీ తుమ్మ మొద్దు మొక్కపడి ఎక్కడికెంచో. ఆ ఇల్లు నిన్నేమన్నదిరా? పొద్దుగా లేచిన సంధి ఎంత పొలిపేది అలుగుతలేరు అంట అని ఇంటి రేకులన్నీ వీకి పడేసిన. ఇంటోనర్ గారు అయితే జర్ర సేఫ్ కూడా ఓగ చేసుకొని ఇస్తలేడు. నేను ఆడికి వచ్చినంటే ఇయ్యరమయ్యర బాధతో బిడ్డ ఏమనుకుంటున్నావు? ఎండలో తిరిగి గాయ చేస్తున్నావు వీడ నువ్వు. నువ్వే ఓవర్ యాక్షన్ స్టూడియోలో ఏసీలో కూర్చొని ఆగం ఆగం మాట్లాడుతున్నావు. ఎండకురా దమాక్ చక్కగా అవుతుంది నీకు కూడా. ఒరే నీకేమన్నా బుద్ధున్నదారా? ఆ ఎండల కొల్మికాడ కూర్చున్నట్టే ఉంటదిరా. ఎండ దెబ్బ తగిలి సస్తావు లే నుంచి. నీకు నిజంగా దమాకు నుంటే నీడకు వేసీలో కూర్చోకనే ఉంటివి. నాలాక ఎండకు తిరుగుతుంటివి మంచిగా. ఓ ఆర్తలు చూసేటోళ్ళు ఈమె మాటినకుంటే అన్ని తప్పులు చెప్తుంది. ఏయ్ ఎండకు కూర్చొని దిమాక్ ఏమైనా సర్కాయించిందా ఏంది? ఏమన్నా అన్నంటున్నావు నువ్వు నీడ పట్టుకుని నీ దమాకుల మెంటల్ అంతా పని చేయకుండా అయింది. నువ్వు కూడా నాలాక ఎండకు రా, మంచిగా పని చేస్తుంది దమాకు. చల్లరా అందరికి శక్నని చెప్పి బల్లి పోయి కుడిదిలో పడ్డదట. మనమే ఎండకు తిరగద్దని చెప్తున్నాం, మళ్ళా గిదేంది? పొద్దెక్కినాక లేసి కరెంటు గిన్నెలు ఇంత బువ్వు అంతావు, హెచ్చిదో పచ్చిదో ఫుల్స్ కాస్తావు. అయిపోయా ఆఫీస్ కూర్చొచ్చి రంగు మాత్రం పొక్కరు రుద్దుకుంటావు ముఖానికి. ఇంటూ రానుల్లో ఎట్లా మాట్లాడుతున్నాడు? నువ్వు ఇప్పుడు లేస్తావా నన్ను అడిగి రమ్మంటావా? ఎండల గాయ అవుతుందిరా. ఆగం మాట్లాడుతున్నావు. నీకు అర్థమవుతుంది ఏమన్నా? ఓ బిత్తిరిదానా, దేశంలో రూపాయికి 12 మంది రోగాలు తెచ్చుకుంటున్నారు ఎండకు లేకనే. రాత్కర్లే చెప్పిర్రు. నీ వల్లనే అంతా, నువ్వే చెప్తున్నావు ఇదంతా. ఆగు నీకేమైరా నన్ను అంటున్నావు? నేనేమన్నా వాళ్ళకి నొప్పులు రావాలని నేనేమన్నా మొక్కినా ఏంది? అబ్బా ఏం తెలియని ఎట్టి పిల్లలేక ఎట్లా చెప్తున్నావు సూర్యుండి? ఆనొస్తుందంట అని చెప్తావు. ఎన్నడన్నా ఒక్క సిన్కాన వదరా నువ్వు చెప్పినప్పుడు? ఎండలో తిరుగుమంటాను ఎప్పుడన్నా చెప్పినావా నువ్వు? అరే ఎండలో డి విటమిన్ ఉంటది. ఆ లోపం వల్ల బొక్కల బలం లేక కీళ్ళ నొప్పులు మతిమరుపు కూడా వస్తుందట. అయితే మరి అన్ని తెలిసిందానవే ఉన్నావు. ఇన్నొద్దులు నాకెందుకు చెప్పలేవు? అంటే లగ్గం కాకముందే రోగాలు నొప్పులు వస్తే పెద్దగడ్డ కెట్టొస్తాం అనుకున్నావు. హుషారున్నావు. వామ్మో అంతగానో బొగులు పడకు. అది నీయాసుంటోళ్ళకేం కాదు. అసలుకే ఎండ పొడ తలగకుండా ఏసీలలో బతుకుతారు చూడు వాళ్ళకు. నీ బతుకులు నన్నెందుకు కలుపుతావు? నువ్వు ఓవర్ యాక్షన్ స్టూడియోలో కూర్చొని ఆర్తలు చెప్తావు. నీది ఏసి బతుకు నాది ఎండ బతుకు కల్పక అట్లా. బిల్కుల్ ఎండ తలగక సుకుమారంగా పెరుగుతారు చూడు ఆ ఓ గాళ్ళకి రా. నువ్వేమో ఉట్టిగా నన్ను తిడుతున్నావు వీడ. ఏసీలు ఉన్న వాళ్ళకే ఈ రోగాలు నొప్పులా? వాళ్ళ పెయ్యలు ఉస్కాన్ అవుతుందా? నేను ఇంకా మంచిగా తెల్లగా చల్లగా బతుకుతున్నారు ఏసీలు అనుకుంటున్నా. మరి పట్నంలో ఇళ్ళకి ఎండ పొడ రాదు కదరా. ఆఫీస్ లో పోతే మొత్తం వేసే చీకటి అయినాక ఇంటికి పోతారు. ఇక ఎండ తగులుతుంది చెప్పు. నాకు రోగాలు రావద్దంట అని పొద్దరు సంధి ఎండలనే కూర్చున్నాక నేను ఇట్లా అర్థం చేసుకుని పాడైనా మాడపట్ట అంతా ఇగో మాడిపోయినట్టు అయింది. అయినా నువ్వెందుకు బుగులు పడ్డావురా? పొద్దంతా ఎండలనే తిరిగి ఎండలనే ఆర్తలు చెప్తావు. నీకేం తిప్పలా? సగం విని నన్ను నొరిపిస్తా వీడ. చక్కగా ఇంటికి కొన్నాడు. నాకు తెలియక ఉత్తగా ఆగమైపోతే నాకు పొద్దరు సంతి. నేను పట్నంలో అస్సలకే ఎండ తలగకుండా ఉండేటోళ్ళకేమో ఫారం కోళ్ళ లేక జర్ర ఎండ తలిగేటక్కల
సిన్ ఖరాబ్ అవుతుంది, ఏదైనా మంచి రేజర్ పెట్టుకో అంటారు. పేయికి ఎండదలగాక డి విటమిన్ లోపం వల్ల రోగాలు వస్తున్నాయట. మా అవునికి అర్థమైన భాషలో ఆడు చెప్పిండు. పొద్దుగాల ఎండపొడకి మీరు కూడా జర తిరుగుండ్రి, పేయికి మంచిది, ఏ నొప్పులు రోగాలు రావు. పోయేద్దాం అన్న, మేము పోయేస్తాం మరి. నమస్తే.